ఏంటి మీరు ఒకవేళ మీరు సేల్ చేసే ప్రాజెక్ట్లో కూడా మీరు అసలు డిస్కౌంట్ మాటే ఎత్తొద్దు అంటారంట? అవునవును, అసలు ఎంత తెలిసిన వాళ్ళైనా ఎవరైనా సరే మా మదర్ కొన్నా డిస్కౌంట్ ఉండదు, నేను కొన్నా అదే రేట్లో కొనుక్కుంటాను. ఇంకొంచెం తగ్గిస్తే ఎక్కువ మంది వస్తారు. అవసరం లేదు, నేను నా ప్రోడక్ట్ని రైట్ ప్రైస్లో పెడతానండి. ఆ రైట్ ప్రైస్లో పెట్టినప్పుడే నా ప్రోడక్ట్ని తక్కువ చేసి అమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఐఎమ్ అన్ ఆర్గానిక్ ప్లేయర్, అంటే నేను ఉన్న రేట్ని యాజ్ ఇట్ ఈస్గా పెడతాను. మార్కెట్ అంతా హయ్యర్ ద ప్రైస్లో అమ్ముతుంటారు, ఎందుకంటే రిటర్న్స్ రావు. ఎందుకంటే 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చే ప్రైజ్ని ఈరోజు పెట్టి అమ్ముతుంటారు. రేపు పొద్దున వాళ్ళు ఫోన్ కూడా ఎత్తారు, నాకు ఇది ఇంత పెరుగుతుంది అన్నారు మరి ఎట్లా అనేది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజే ఆ రేట్లో అమ్ముతున్నారు కాబట్టి. నేను అలా కాదు, నాకు నేను అందుకే చెప్పాను, నేను ఎంట్రీ అయ్యేటప్పుడే మంచి ప్రైస్లో ఎంటర్ అవుతా. కాబట్టి ఈరోజు మీరు కొనేటప్పుడు మీరు 10 ప్లాట్లు తీసుకున్నా, 1 ప్లాట్ తీసుకున్నా అందరూ సేమే ఉంటారు మన దగ్గర. అవుట్ రేట్లో పర్చేస్ చేసినా ఒకటే ప్రైస్ ఉంటుంది, 30 రోజుల టైం లైన్ అయినా ఒకటే ప్రైస్ ఉంటుంది. సింగిల్ రేట్ కార్డ్ మెయింటైన్ చేస్తాం. దానివల్ల ఏంటంటే కస్టమర్స్ అందరూ గ్రూప్లో హ్యాపీగా ఉంటారు. సో మళ్ళీ దాని ప్రాపర్టీ అమ్మాలని కూడా మీరే బాధ్యత తీసుకుంటారు? మనమే తీసుకుంటాం. ఇంకొకటి నడుస్తుంది మేడం మార్కెట్లో, ఎర్రచందనం. ఇవన్నీ ఏంటి, ఇంకా ట్రెండ్ నడుస్తుందా? ఇప్పటికీ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటి అదంతా సేఫ్ అయినా కాదా? ఎక్కడెక్కడో అడవుల్లో తీసుకుని పోయి ఇన్వెస్ట్ చేపిస్తున్నారు. ఎంతవరకు ఆ మొక్కలు నిజంగానే వస్తాయి మేడం? అంటే ఇక్కడున్న క్లైమాటిక్ కండిషన్, మీరు ఎప్పుడైనా ఎర్రచందనం ఉన్న వెంచర్స్ విజిట్ చేయండి. చేస్తే ఎలా ఉంటుందంటే మొక్క ఉంటుంది, ఒక మినరల్ వాటర్ బాటిల్, మన ఇలాంటి వాటర్ బాటిల్, పెద్ద వాటర్ బాటిల్లో మినరల్ వేసి ప్లాంట్ కనెక్ట్ చేసి ఉంటారనమాట. సో మనకు న్యాచురల్గా అది పెరగదు. ఇక్కడ మన తెలంగాణ క్లైమాటిక్ కండిషన్స్కి అవి పెరగవు అనమాట. సో వాటిని ఆర్టిఫిషియల్గా గ్రో చేస్తారు. అంటే ఏంటంటే భూమిలో ప్లాంట్ పెట్టేసి మినరల్ న్యూట్రిషన్ ఈ మినరల్ వాటర్ బాటిల్ త్రూ వెళ్తే అది 10-15 ఇయర్స్కి వెళ్తుంది అనమాట. మీరు చెప్పే ఈ కాన్సెప్ట్స్ అన్ని 100 కిలోమీటర్ల తర్వాత అక్కడ భూమి విలువ కంటే, అంటే కస్టమర్స్ని పూల్ చేయడం కోసం కాన్సెప్ట్ అదొక కాన్సెప్ట్, ఇట్స్ ఏ కాన్సెప్ట్ అంతే. భూమికి న్యాచురల్గా విలువ రావాలి, ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ అంతే. అది టోటల్గా వాళ్ళ చాయిస్. భూమి గురించి చెప్పరు, మొక్కల గురించి. అది కాన్సెప్ట్ కాన్సెప్ట్ నమ్ముతారు వాళ్ళు. అదే స్ట్రాటజీ, అదే మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ మొక్కలు, పూలు, చెట్లు ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ అవ్వాలి. భూమి న్యాచురల్గా పెరిగితేనే మీకు ప్లస్ పాయింట్. అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ఫైనల్గా మేడం, ఈ మధ్యకాలంలో ఈ 2 ఇయర్స్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మేడం? అంటే డాక్టర్ శ్రవంతి అనగానే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే? రీసెంట్గా నేను ఒక అవార్డ్ ఫంక్షన్ అటెండ్ అయ్యానండి, 5th రోజు. సో ఐ వాజ్ అవార్డెడ్ యాజ్ అ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్. సో దట్ అవార్డ్ వాజ్ గివెన్ బై అన్ ఎక్స్-ఫార్మర్ మినిస్టర్ లీలా షారోన్ గారు. సో వాళ్ళు ఎంతోమందికి అవార్డ్స్ ఇచ్చారు, బట్ ఆన్ దట్ స్పాట్ she understood what is my passion, and she has explained and she addressed me like how I am deriving this industry అనేది. So that made me feel like ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ నుంచి మన వర్క్ని రికగ్నైజ్ చేసి హౌ కరెక్ట్ వీఆర్ అనేది చెప్పడం అనేది ఐ ఫీల్ ఇట్ గుడ్ అనమాట. ఇలాంటి డైలీ మన క్లయింట్స్ నుంచి వస్తుంటాయి, బట్ అదర్ కంట్రీ నుంచి, ఒక కెనడా అదర్ కంట్రీ నుంచి కూడా మనం ఇక్కడ హైదరాబాద్లో గ్లోబల్ సిటీగా మనం ఎవాల్వ్ అవుతున్న టైంలో మనం ఎలాంటి ప్రోగ్రెస్ చూపించగలుగుతున్నాం అదర్ పీపుల్కి అనే దాని మీద వాళ్ళు చెప్పడం అనేది గుడ్ థింగ్ కదా. ఎస్ మేడం. అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏమో ఐటీ కంపెనీస్ మీద, ఏ టెక్నాలజీ మీద దృష్టి పెట్టారు. సో ఆ కంపెనీస్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే కొన్ని కంపెనీలు కూడా వచ్చాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అక్కడ కంపెనీలు అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఐటీఏ కాకుండా కొత్తగా వీళ్ళు దృష్టి పెట్టిన ఏ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు, ఏ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలంగాణ అంటే? బేసికల్గా వీళ్ళు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తోందండి. అంటే వాళ్ళు వచ్చి కూడా మనకు 1 ఇయర్ ఈ పీరియడ్లో వాళ్ళు దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ వాళ్ళు పెట్టిన ప్రామిసెస్ని డెలివర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ ఫ్యూచర్ సిటీ, దాన్ని ఏఐ గ్లోబల్ సిటీగా, తర్వాత దాన్ని ఒక ట్రెండ్ సెట్టర్గా చేయాలని, అండ్ మూసీ మీకు తెలిసిందే, మూసీ డెవలప్మెంట్ కానీ, సో ఒక గ్లోబల్ సిటీగా టర్న్అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మోస్ట్ ఫోకస్డ్గా ఫ్యూచర్ సిటీ మీదనే, 4th సిటీ మీదనే ఉన్నారు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏదైనా రెండు, అటు అమరావతి ఇటు హైదరాబాద్, రెండు కళలు అంటే రెండు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఒక స్పష్టమైన విజన్తో ఉన్నారు ముఖ్యమంత్రులు, ప్లస్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఫైనల్గా 2025 మీ అభిమానులకు కావచ్చు, మీ వ్యూవర్స్ కావచ్చు,
కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఈ 3 months ఎన్ఆర్ఐస్ ఎక్కువ విజిటర్స్ ఉంటారు కాబట్టి మీరేం చెప్తారు ఫైనల్గా? సో 2025 అనేది అంటే చాలా ఫాస్ట్గా మనం సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్నాము. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు లీగల్గా కూడా చాలా క్లారిటీ తీసుకోండి. ఒక లాయర్ని పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో బ్రాండ్ అంబాసిడర్స్, పెద్ద పెద్ద సంస్థలు, వీటికన్నిటికంటే ముందు ఆ ప్రాపర్టీ ఎంత కరెక్ట్గా ఉందనేది లీగల్ స్క్రూటినీ అనేది 100% చేయండి. ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్కి మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికైతే ముందుకి రండి. అండ్ రైట్ వేగా ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్న గైడెన్స్ మీలాంటి ఛానల్స్ త్రూ చెప్తూనే ఉంటారు, పర్సనల్గా కలిసినా చెప్తూనే ఉంటాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మాత్రం ఆపకండి. ఎందుకంటే రేపు పొద్దున మనకు కష్టం వస్తే మన ఇంట్లో బంగారము, మన దగ్గర ఉన్న భూమి మనల్ని కాపాడుతుంది. కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్, బట్ చూస్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్ పీపుల్. చాలా మంది ఎన్ఆర్ఐలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ ఏమన్నా? మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8522829397 అండి. అండ్ మన కంపెనీ వెబ్సైట్ వచ్చి sinfraheights.com. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో 2025 అందరికీ మంచిగా జరగాలని, అటు బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, కస్టమర్స్కి కూడా యాస్టీజ్గా అందరూ ఒక మంచి సదుద్దేశంతో ముందుకెళ్ళాలని, రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హలో అండి, నేను మీ డాక్టర్ శ్రవంతి ఎల్లిసిరి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ సిన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రియల్ బూమ్ ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్స్తో, కొత్త ఎక్స్పర్ట్స్తో, మార్కెట్ కంటే మించిన సలహాలను మీకు అందజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో. సో అలాగే ఈ నూతన సంవత్సరం అండ్ అప్కమింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి 2025 అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక బద్ధంగా మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తారు ఈ ఛానల్ తరపు నుంచి. సో రియల్ బూమ్ ప్రేక్షకులకి ఎక్కడున్నా సరే ఈ ఛానల్ చూసేవాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉంచుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే రియల్ బూమ్ ప్రేక్షకులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.